పోలీసుల తీరుపైన తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపైన పెట్టిన కేసులని పూర్తిగా అక్రమమేనని స్పష్టం చేసిన ఆయన దీనికి నిరసనగా ఈ నెల 11న తన భార్య పిల్లలతోటి కలిసి నేరుగా అనంతపురం పట్టణంలోని వైసీపీ నాయకుల ఇళ్ల ముందుకు వస్తున్నానని సవాల్ విసిరారు. అక్రమ కేసులకు తాను ఎప్పటికీ భయపడే ప్రసక్తి లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అందరికీ కాదు, వెంకటరామరెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, లీగల్ సెల్ లాయర్లకి 11వ తేదీ మీ అనంతపూర్కి నేను, నా భార్య, నా కొడుకు, నా కోడళ్ళు, ఇంకా మా ఇంట్లో కొందరు 11వ తేదీ డిస్ట్రిక్ట్ కోర్టు మాకు సమన్లు ఇచ్చింది కాబట్టి సమన్లు అపీరెన్స్, ఎందుకంటే క్రైమ్ ఇస్ స్టార్టింగ్ రావాల్సి వస్తుంది. నేను అన్ని దానిలో ఉన్నామండి. క్రైమ్ నంబర్ 8520 మా మీద కేసులు బనాయించినారు. సార్, నేను ప్రతి బండల్ ఈ ప్రజాస్వామ్యవాదులు ఉన్నారే, మా వెంకట్రామ్, మా విశ్వేశ్వర్, లీగల్ సెల్ వాళ్ళకి కేసు బండల్ తెచ్చిస్తా. చూడండి ప్రజాస్వామ్యం. మీ ఇంట్లోకి వస్తున్నా, నా భార్యను పిలుచుకొని మొన్న ఎవరెవరు అరిచినారో, మీరందరూ లాయర్, సుప్రీంకోర్టు వరకు వచ్చిన వాళ్ళు, ఐ గివ్ ఆల్ బండల్స్. ధైర్యం ఏమంటే కోర్టు ఉంది, వాళ్ళు నిర్ణయిస్తారు నేను తప్పు చేసినానో లేదో. చెప్పండి, ఐ గెట్ ఆల్ ద బండల్స్. ఒక బండల్ వీళ్ళకి ఇస్తా. ప్రజాస్వామ్యం కాపాడు.